ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మనందరము కలిసి మనము గత కాలం నుండి దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుంటూ వస్తున్నామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేయటము జరిగింది. ఇప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్దాము. 5వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? 5వ అధ్యాయంలో ఏముంది, మానవులుగా మనం నేర్చుకోవడానికి ఏముంది అని మనం ఆలోచన చేస్తే, మెనే టెకెల్ ఉపార్సిన్ అనేటువంటి ఒక మాట గురించి, దాని యొక్క అర్థము భావము గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాము. 5వ అధ్యాయములో మనకు ఒక రాజు కనిపిస్తున్నాడండి. ఆ రాజు ఎవరంటే బెల్షస్సరు అనేటువంటి రాజు మనకి కనిపిస్తున్నాడు. బెల్షస్సరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బయలు అతని ప్రాణమును రక్షించును అనేటువంటి అర్థం వస్తుందండి. బెల్షస్సరు అనగా బయలు రాజును కాపాడును లేక బయలు అతని ప్రాణమును రక్షించును అనేటువంటి అర్థము వచ్చేటువంటి పేరు బెల్షస్సర్ అనేటువంటి పేరు. ఇతను రాజుగా మనకి కనపడుతున్నాడు. ఇతను బబులోను సామ్రాజ్యం యొక్క చివరి రాజుగా కూడా మనకి కనపడుతున్నాడండి. చూడండి ప్రియులారా, అక్కడ మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయంలో ఒక రాజు కనిపిస్తున్నాడు. అతను చేసినటువంటి తప్పులు, అతను చేసినటువంటి పాపముపై నిజమైన దేవుడు, రక్షకుడును, మన దేవుడు అతని పైన నిఘా పెట్టినట్లు మనం గమనించవచ్చు. జీవము కలిగినటువంటి దేవుని చేతిలో అతను పడినట్లు, దేవుడు అతనిని ఆ రోజే మొత్తినట్లు, చనిపోయినట్లు దానియేలు గ్రంథం 5వ అధ్యాయము పరిశీలన చేసినప్పుడు మనకి అర్థమవుతుందండి. బెల్షస్సరు రాజుపై దేవుని యొక్క నిఘా ఉంది. ఈ రోజున నీపైన, నాపైన నువ్వు మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా, లేకపోతే 10 మంది మధ్య ఉన్నా, 4 గోడల మధ్య ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నువ్వేం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అనేటువంటి విషయము మన పైన దేవుడు నిఘా పెట్టి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాము. ఈ 5వ అధ్యాయంలో ఒక రాజు కనిపిస్తున్నాడు. ఆ రాజు పేరు బెల్షస్సరు. బెల్షస్సరు ఎవరంటే స్వయముగా నెబుకద్నెజరు యొక్క మనవడు నెబుకద్నెజరు యొక్క కుమార్తె కొడుకుగా చరిత్ర మనకు ఆధారాలు చూపిస్తుంది. బెల్షస్సర్కి కొడుకు, 2 కూతుళ్ళు ఉన్నట్లు, మరి కొడుకు రాజ్యము అధికారంలోనికి తండ్రి తర్వాత వచ్చినట్లు, సుమారుగా మొదట బబులోను సామ్రాజ్యాన్ని బెల్షస్సరు మొట్టమొదటి రాజు నెబుకద్నెజరు కొంతకాలము పరిపాలన చేయగా ఆ స్థానంలో కొడుకు వచ్చాడు. కొడుకు దేవుడు మన యొక్క వెంట్రుకలను లెక్కించిన దేవుడు మన పైన నిఘా పెట్టాడు. ఆయన యొక్క దృష్టి భూలోకమంతా కూడా సంచరిస్తుంది. కనుదృష్టి అనేది భూలోకమంతా పరిశీలన చేస్తుంది. ఆ యొక్క దేవుని నిఘా మన పైన ఉంది అనేటువంటి ఆలోచనతోటి క్రైస్తవ జీవితాన్ని మనం దినదినము మెరుగుపరుచుకునేటువంటి వారముగా ఉండాలి. కానీ ఎప్పటికప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఏ పాపం చేసినా ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చేసినా నడుస్తుంది, నన్ను ఎవరు గమనించటం లేదు, ఏ పాపంలో ఏ అంధకారంలో పడిపోయినా కూడా నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నేను ఎంత పాపం చేసినా దానికి శిక్ష ఉండదు అనేటువంటి అభిప్రాయముతో ఈనాడు ఎందరో పాపమునకు బానిసలై ఉన్నారండి. లేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడి యొక్క నిఘా మన పైన ఉంది. ఎంత నిఘా ఉందంటే ఆయన తల వెంట్రుకలు కూడా ఆయన
ఆయన మన యొక్క తల వెంట్రుకలు కూడా లెక్కించే దేవుడుగా ఉన్నాడంటే మానవుని పట్ల దేవుడికి ఎంత శ్రద్ధ ఉంది. దేవుణ్ణి మరి మానవుడు లెక్క చేయకుండా మరి ఎవరు చూడట్లేదు అనేటువంటి పాపం చేస్తున్న మానవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు, మానవుడు ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని పరిశీలన చేద్దామండి. సుమారుగా క్రీస్తు పూర్వము 605 నుండి 562 వరకు నెబుకద్నెజర్ రాజు పరిపాలన చేసి ఉన్నాడు. ఆ తర్వాత తన కుమారుడు పరిపాలన చేశాడు. అతను పేరేంటంటే ఈవిల్ మెరడాక్ అనేటువంటి నెబుకద్నెజర్ యొక్క కొడుకు ఆ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. నెబుకద్నెజర్ తరువాత అతని కాలం ఏంటంటే బీసీ 562 నుండి 560 వరకు అతను పరిపాలన చేసినట్లు మనము చూడవచ్చు అన్నమాట. ఆ తర్వాత మూడవ వ్యక్తిగా బీసీ 559 నుండి 556 వరకు ఒక వ్యక్తి పరిపాలన చేశాడు. అతను ఎవరంటే నెబుకద్నెజర్ యొక్క అల్లుడు పరిపాలన చేశాడు. అతని పేరు నేరీగ్లాజర్. నెబుకద్నెజర్ యొక్క అల్లుడి పేరు ఏంటంటే నేరీగ్లాజర్ అనేటువంటి వ్యక్తి పరిపాలన చేసి ఉన్నాడు. అతని తరువాత ఇంకో అల్లుడు పరిపాలన చేశాడండి. అతని కాలం ఏంటంటే బీసీ 541 నుండి 539 వరకు నెబుకద్నెజర్ యొక్క ఇంకో అల్లుడు కుమార్తె భర్త పరిపాలన చేసి ఉన్నాడు. అతని పేరు నెబోనిడస్ అనేటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు. ఆ నెబోనిడస్ యొక్క కుమారుడే ఈ యొక్క బెల్షస్సరు అని మనం తెలుసుకోవాలి చరిత్ర ఆధారముగా. నెబోనిడస్ యొక్క కుమారుడు అతను బ్రతికి ఉండగానే బెల్షస్సరు రాజ్యాధికారిగా ఉన్నట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, చరిత్ర మనకి చెబుతూ ఉంది. మొదట కొంతకాలం నెబుకద్నెజర్ పరిపాలన చేసి ఉన్నాడు. నెబుకద్నెజర్ కొడుకు తర్వాత వచ్చి అతను 2 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యాన్ని ఏలతాడండి. 2 సంవత్సరాలు నెబుకద్నెజర్ కొడుకు రాజ్యపాలన చేసిన తర్వాత కూతురు భర్త ఉంటాడు కదా, అల్లుడు, అతనిని చంపేసి, అంటే నెబుకద్నెజర్ కొడుకుని చంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం మనం చూస్తాము. అతనేమో 3 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 3 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అతను ఎలా చనిపోయాడు అనేది చరిత్రలో ఆధారాలు లేవు. కానీ అతను చనిపోయిన తర్వాత ఇంకో అల్లుడు కుమార్తె యొక్క భర్త, నెబుకద్నెజర్ కుమార్తె యొక్క భర్త ఇంకో అల్లుడు రాజ్యపాలనలోకి వస్తాడు. అతను 2 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉండగా, అతను బ్రతికి ఉండగానే అతని కుమారుడైన బెల్షస్సరు రాజ్య పరిపాలన చేయడానికి ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఏలుతున్నట్లు చరిత్ర మనకి ఆధారాలను చూపిస్తుంది. ఇప్పుడు బెల్షస్సరు నెబుకద్నెజర్కి ఏమవుతాడంటే స్వయాన కుమార్తె కొడుకు, మనముడవుతాడు. కానీ తండ్రి వారు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి మనం పరిశీలన చేస్తే రాజైన బెల్షస్సరు అక్కడ చేస్తున్న పని ఏంటంటే త్రాగుతున్నాడండి. భయంకరంగా త్రాగే సమయంలో ఈ 5వ అధ్యాయం దానియేలు గ్రంథం మొత్తం మనం చదివి పరిశీలన చేసి ఆలోచన చేస్తే అక్కడ కనిపిస్తున్నటువంటి విషయాలు ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలలో అతను త్రాగుతున్నాడు. ఎలా త్రాగుతున్నాడంటే బహుమత్తుడై బాగా త్రాగుతున్నప్పుడు ఆ త్రాగిన మత్తులో అతనికి ఒక విషయము గుర్తుకొచ్చిందండి. అదేంటంటే తన తాతగారు అంటే నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టి సంపద అంతా తీసుకొని వచ్చాడు, బానిసలను కూడా తీసుకొని వచ్చాడు. ఆ సంపద అంతాను కూడా తీసుకొని వచ్చినప్పుడు అతను యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ ఉపకరణములు, బంగారు ఉపకరణములు, వాటిలో
పరిశుద్ధ ఉపకరణం, ఆలయంలో పెట్టబడినటువంటి పరిశుద్ధ ఉపకరణాలు, పనిముట్లు, బంగారముతో చేయబడి ఉన్నటువంటి ఆ పనిముట్లు తీసుకొని వచ్చి అతను బొక్కసములో వేసి ఉండగా అవి గుర్తుకొచ్చినాయండి. తాగేటువంటి యొక్క బెల్షస్సర్కి తన తాతగారు యుద్ధము చేసి తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఉపకరణములు అతనికి గుర్తుకొచ్చినాయి. తాగిన మత్తులో గుర్తుకొచ్చినాయి. తాగుతూ అంటాడు కదా, ఇవి కాదు కానీ మా తండ్రి తీసుకుని వచ్చాడే, వారి యొక్క వరుసలు ఎలా ఉంటాయి అంటేనండి, చనిపోయిన ప్రతి వారిని తాత ముత్తాత అని మనం తెలుగులో ఎలా అంటామో అలా ఉండవు. కానీ చనిపోయిన ప్రతి వ్యక్తి వంశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వారి పితరులని వారి తండ్రి అంటారు. ఉదాహరణకు మత్తయి సువార్త 1:1 మనం గమనించినట్లయితే దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తుని రాయబడి ఉంటుంది. అలాగే వాళ్ళు పూర్వీకులు అందరూ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా తండ్రి అనే పిలుస్తారు. అక్కడ మనం ఆలోచన చేస్తే తాగేటువంటి బెల్షస్సరు 5వ అధ్యాయం మొదట్లో కనిపిస్తాడు కదా. ఆ తాగుతున్నటువంటి బెల్షస్సర్కి ఏం గుర్తుకొని వచ్చినాయి అంటే, తన తండ్రి అయిన, అంటే తన తాత అయినటువంటి నెబుకద్నెజరు యుద్ధము చేసి దోచుకొని వచ్చినటువంటి పరిశుద్ధ ఉపకరణములు గుర్తుకొచ్చినాయి. ఆ పరిశుద్ధ ఉపకరణములలో పోసుకొని త్రాగాలని చూశాడు. బహిరంగంగా పార్టీ చేసుకుంటా ఉన్నాడు. బహిరంగంగా రాజు త్రాగటం అనేది ఆ యొక్క రాజ్యం యొక్క నిబంధనకు విరుద్ధముగా ఉందండి. త్రాగటమే కాదు, త్రాగిన మత్తులో ఎంత పాపానికి ఒడిగట్టాడంటే, జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడుటకే అతను పరిశుద్ధ ఉపకరణంలో పోసుకొని త్రాగాలని వచ్చింది. ఇంకా ఏంటంటే, త్రాగుతూ తూలుతూ అతను ఏం చేశాడంటే, వారి దేవతలను స్తుతిస్తూ ఆడవారితో కలిసి ఆ యొక్క పార్టీని, ఆ రోజు జరుపుకున్న ఆ యొక్క విషయం, ఆ యొక్క పార్టీ, ఆ యొక్క పండుగ ఏదైతే ఉందో, ఆ యొక్క బెల్షస్సరు ఆ రోజు చేసినటువంటి విషయములలో బెల్షస్సరు ఎంజాయ్ చేస్తున్న సమయంలో స్త్రీలను కూడా ఉంచాడు. అక్కడ స్త్రీలతో కలిసి త్రాగుతున్నాడు. స్త్రీలు కూడా అక్కడ పాలిభాగస్తులై ఉన్నారు. అలాగే కాదు, తాగి మత్తుడై ఉండి తాగి ఎంత పాపానికి ఒడికట్టాడంటే, దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణములు, బంగారముతో చేయబడిన ఆ ఉపకరణంలో పోసుకొని త్రాగాలని ఒక భయంకరమైన కోరిక అతనిలో పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి అతను ఆజ్ఞాపించాడు, ఇవి కాదు, వెళ్ళి మా తాతగారు కొట్టుకొచ్చాడే యుద్ధములో గెలిచి, ఆ పరిశుద్ధ ఉపకరణాలు తీసుకొని రండి అని అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపించినప్పుడు అవి తీసుకొని వచ్చారు. అవి తీసుకొని వచ్చినప్పుడు అది త్రాగుతుండగానే ఏం జరిగిందంటే ప్రియులారా, ఆ పరిశుద్ధ ఉపకరణంలో ఎప్పుడైతే పోసుకొని త్రాగుతున్నాడో ఆ సమయమునే ఆకాశం నుండి ఒక చెయ్యి వచ్చి ఒక గోడ మీద రాస్తూ ఉంది. ఏమని రాసిందంటే, మెనే టెకల్ ఉపార్సిన్, అంటే దేవుడు ఆ రోజే అతని యొక్క లెక్కలన్నీ చూచి ముగించాడు. లెక్క చూడగా అతని యొక్క ప్రవర్తన, అతని జీవితం న్యాయమైన త్రాసులో తేలిపోయిందండి. గడ్డి పరక వలె అతని యొక్క ప్రవర్తన, అతను చేసినటువంటి విధానం, జీవించిన విధానము దేవుడికి నచ్చక అది తేలిపోయింది. ఈ వాక్యం ద్వారా ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్యం ద్వారా మనకి కనివిప్పు కలగాలి, బుద్ధి రావాలి, మేలుకొలుపు, జ్ఞానము మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్టుకే దేవుడు ఈ సమయంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క పార్టీ చేసుకునే ముందు
ఎంజాయ్ చేసే ముందు అతను చేసినటువంటి ఒక విషయము ఏంటి అని మనం ఆలోచన చేస్తే చరిత్ర ప్రకారం ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి లేవు, కానీ చరిత్ర ఆధారితంగా కొన్ని గ్రంథాలు ఉంటాయండి. బబులోను చరిత్ర అని, ఇశ్రాయేలుల చరిత్ర, యూదుల చరిత్ర, దావీదు చరిత్ర, దానియేలు చరిత్ర అని ఇలాగ ఎన్నో గ్రంథాల్లో ఉన్నాయి. అటువంటి గ్రంథాలను పరిశీలించిన మీదట మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇతను ఆ రాత్రి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతను ఎంజాయ్ చేస్తున్నాడు. తాగి మత్తుడయుండి స్త్రీలతో నాట్యం ఆడుతూ వారి దేవతలను స్తుతిస్తూ ఈ రకమైనటువంటి వైఖరితో అతను ఉన్నప్పుడు, అంతకుముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇతను ఈ బెల్షస్సర్ ఏం చేశాడంటే, అంతకుముందు మాదియా పార్షికుల మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి గెలవలేక ఓడిపోయి వచ్చి తమ కోటలో జొరబడినప్పుడు బయటనేమో ఆ యొక్క మాదియా పార్షికులు ఉన్నారు, లోపలేమో ఇతను విందు చేసుకుంటున్నాడు. ఏంటి అతని యొక్క అతిశయం ఏంటి? ఒకళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఆ యుద్ధములో ఓడిపోయాడు. ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అతన్ని తరుముకుంటూ మాదియా పార్షికులు వారి కోట వరకు వచ్చేసి ఉన్నారు. అతన్ని తరుముకుంటూ బబులోను సామ్రాజ్యం వచ్చి ఉన్నారు. వాళ్ళు వచ్చి బయట ఉన్నారు, ఇతను ఏమో లోపల పార్టీ చేసుకుంటా ఉన్నాడు. అతని యొక్క అతిశయం ఏంటి? మరి వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు వెనకబడి వస్తున్నప్పుడు ఇతనికి భయం అనేది ఉండాలి కదా. భయము లేకుండా ఎలా అతను ఎంజాయ్ చేస్తున్నాడు, పార్టీ చేసుకుంటున్నాడు, తాగి మత్తుడై ఉన్నాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, బబులోను సామ్రాజ్యం మొత్తానికి కూడా ఒక గోడ కట్టబడి ఉన్నది. ఆ గోడ చాలా ప్రతిష్టాత్మకంగా బలముగా కట్టుకున్నారండి వాళ్ళు. ఆ గోడ యొక్క పొడవు ఎంత అంటే 60 మైళ్ళ పొడవు ఉంది, 300 అడుగుల ఎత్తు ఉంది, 80 అడుగుల మందం ఉంది. అలాగే పునాదులు అంటే లోపలికి వేసినటువంటి పునాదులు కూడా ఎంత లోపల 10 అడుగులో 15 అడుగులో కాదండి, 35 అడుగుల లోతులోకి పునాదులు వేసి ఉన్నది. అతని యొక్క అతిశయము ఏమిటి? అతని గర్వం ఏమిటి? ఎందుకలా మందు తాగుతూ ఆ యొక్క సమయంలో అతను ఎంజాయ్ చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే ఈ గోడ చాలా బలమైన గోడ, స్ట్రాంగ్గా, ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో బలముగా కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ గోడను దాటి ఎవరు లోపలికి రాలేరు, ఎవరు కూడా తన ప్రాణాన్ని తీయలేరు, బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోలేరు అనేటువంటి అతిశయము, గర్వము అతనిలో ఉంది. కాబట్టే అంతకుముందు మాదియా పార్షికులతో యుద్ధము చేసినా కూడా తరుముతున్నారనే భయము లేకుండా ఆ సమయంలో అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దేనికంటే ఆ బబులోను సామ్రాజ్యం యొక్క ఘనత గొప్పది, నగరాలు గొప్పవి, బంగారముతో చేయబడి ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ గోడ దాటుకొని ఎవరు రాలేరు. ఇంకా ఆ బబులోను సామ్రాజ్యం యొద్ద ఉన్నటువంటి నదులు, యూఫ్రటీస్ నది, ఇంకో నది, ఈ రెండింటిని యూఫ్రటీస్ నదిని ఇంకో నదిని కలిపి అనుసంధానం చేశారు. ఈ నదులను దాటుకొని రావాలి ఎవరు వచ్చినా కూడా. మాదియా పార్షికులు లోపలికి రావాలంటే ముందు నదిని దాటాలి, తర్వాత గోడని దాటాలి, తర్వాత లోపలికి ప్రవేశించగలరు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, నేనేం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఆలోచనతో అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అటువంటి సందర్భంలో దేవుడు అతనితో కూడా మాట్లాడాడండి. చెయ్యిని చెయ్యి వచ్చింది, చెయ్యి గోడ పైన ఏ గోడనైతే చూసుకొని అతను అతిశయపడుతున్నాడో ఆ గోడ మీదే
దేవుని చెయ్యి వచ్చి రాస్తా ఉందండి. ఏమని రాసిందంటే మెనే మెనే టెకెల్ ఉపాసిన్ అనేటువంటి మాటను రాశారు. ఎంతో స్ట్రాంగ్ బలమైనటువంటి బబులోను సామ్రాజ్యం బలమైన గోడను దాటుకొని ఏ శత్రువు లోపలికి ప్రవేశించగలడు అనేటువంటి అతిశయముతో ఉన్నాడు. అతని అతిశయము ఆ గోడ. ఈరోజు నీ అతిశయము దేనిపై ఉందండి? బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. కొందరు గుర్రములను బట్టి రౌతులను బట్టి అతిశయింతురు, కానీ మనము యెహోవాను బట్టే అతిశయించవలను. మన అతిశయమునకు కారణభూతుడు ఆయనేనండి. దేవునిని బట్టి అతిశయించాలి, కానీ మనకేదో ఆస్తిపాస్తులు ఉన్నాయనో, మనము చాలా గొప్పవారమనో, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాము అనో, మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన అందమును బట్టి కూడా మనం అతిశయించే వారముగా ఎంత మాత్రము ఉండకూడదు. ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతిశయము అనేది పనికి రాదు. గర్వించినటువంటి బెల్షస్సరు, మరి అతనికి జ్ఞానం లేదా అండి? ఎంత గర్వముతోటి మత్తుడయండి, మరి ముఖ్యంగా జీవము కలిగిన దేవుని చేతిలో పడాలని పరిశుద్ధ ఉపకరణములతో మరి వాటిలో పోసుకొని త్రాగటం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. అతనికి తెలియదా? గర్వించినటువంటి తన తాత నెబుకద్నెజరు గర్వించిన సమయంలో దేవుడు అతనిని గడ్డి మేసేటట్లు చేశాడని, అతని గర్వాన్ని అణిచాడని, జంతు స్వభావంలోనికి వెళ్ళి ఉన్నాడని అతనికి తెలియదా అండి? గర్వం అనేది నాశనానికి ముందు నడుస్తుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇతని అతిశయము ఏంటి అంటే ఆ గోడ. ఇతని అతిశయము ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ గోడ దాటి ఎవరు లోపలికి రాలేరు, ఏ శత్రువు కూడా ప్రవేశించలేడు అనేటువంటి అతిశయముతో తాగి మత్తుడై తోలుతూ ఉన్నాడు, తైతక్కలాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏ గోడను బట్టి అతిశయించి ఉన్నాడో ఏ గోడను బట్టి అతిశయించు ఉన్నాడో ఆ గోడపైనే అతని యొక్క మరణ శాసనాన్ని దేవుడు రాసి ఉంచాడండి. ఈనాడు మనం దేనిని బట్టి అతిశయిస్తామో దానితోనే దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు మనకి అతిశయించిన దానిని బట్టే గర్వముని అనుస్తాడు. దేనిని బట్టి మనం అతిశయిస్తున్నామో దానిపైనే మరణ శాసనము రాయగలిగినటువంటి దేవుడు బెల్షస్సరు గోడను బట్టి అతిశయించాడు. ఈ గోడను దాటి ఎవరు లోపలికి రారు, శత్రువులు ప్రవేశించరు అని అతిశయముతో మత్తుడై తాగి తూలుతూ ఇష్టం వచ్చినట్టుగా మరి దేవతలను పూజిస్తూ, దేవతలను స్తుతిస్తూ ఆ స్త్రీలతోటి బహిరంగంగానే పార్టీ చేసుకుంటున్న సమయంలో దేవుని చెయ్యి రాని వచ్చింది. ఆ గోడ పైన రాసింది. ఏ గోడను చూసి అతను అతిశయించాడో ఆ గోడపైనే రాసింది మెనే మెనే టెకెల్ ఉపాసిన్ అని రాసింది. అయితే ఈ యొక్క అర్థము దేవదూతల భాష, దేవుని భాష అతనికి అర్థం కాలేదండి. ఆ బబులోను సామ్రాజ్యంలో అనేక మంది ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శకునగాండ్రులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కానీ అది ఎవరికి కూడా అర్థం కాలేదు. ఆ సమయంలో రాణి వస్తుంది, వారి తాతగారి భార్య, నెబుకద్నెజరు భార్య వచ్చి, ఎందుకంత భయపడుతున్నావు? అతను ఎప్పుడైతే తాగుతూ మత్తుడై తూలుతూ ఉన్నాడో ఆ గోడపై వచ్చి దేవుని చెయ్యి రాసిందో ఆ మత్తంతా దిగిందండి. తాగిందంతా దిగిపోయి వెన్నులో వణుకు పుడుతుంది, కాళ్ళు వణుకుతున్నాయి, నడుము వణుకుతుంది, గజగజ వణికిపోతా ఉన్నాడు. తాగిందంతా దిగింది, మొత్తంతా దిగిపోయింది, ఒక్కసారిగా దిగింది. తాగిన వారికి తొందరగా దిగిపోదు కదండి. ఒక రాత్రో 2 రాత్రుల్లో ఉన్న తర్వాత మత్తు దిగుతుంది. మత్తు ఉండటానికి, బాధలు మర్చిపోవటానికే తాగుతామని అంటున్నారు, కానీ ఎప్పుడైతే చేవ్రాత చూశాడో అతనికి తాగిందంత దిగి వెన్నులో వణుకు పుట్టింది, చేతులు కాళ్ళు గజ 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 వణికిపోతూ ఉన్నాయి. అలా వణికిపోయేటువంటి వ్యక్తిని, రాజుని, బెల్షస్సర్ని చూసినటువంటి అతని తల్లి అంటే నాయనమ్మ, అమ్మమ్మ, అతని
అమ్మమ్మ వచ్చి అంటది కదా, ఎందుకు అలా వణికిపోతున్నావు? ఏ జ్ఞానులు నీకు సమాధానము, దీని యొక్క భావము, ఈ భాష యొక్క భావం నీకు చెప్పలేదా? అయితే నీ తండ్రి హయాంలో, అంటే నెబుకద్నెజర్ హయాంలో కలల భావము చెప్పినవాడు, దేవదూతల ఆత్మ కలిగినవాడు, పరిశుద్ధుడైన దానియేలు మన సంస్థానంలో ఉన్నాడు, దానియేలును పిలిపించుకో అన్నాడు. చూడండి, ఇక్కడ గాడిద విద్య కలిగిన వారు జ్ఞానులందరూ ఒకసారి వచ్చారు, దానియేలు ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు మరి అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వేనా దానియేలువి అని గర్వంతో మళ్ళీ మాట్లాడాడు. అతనికి తెలియదా అండి? బెల్షస్సర్కి తెలియదా దానియేలు ఎవరు అనేది? తెలుసు, కానీ మాట్లాడే తీరును మాట్లాడలేదు అతను. నువ్వేనా దానియేలువి? నీకు తెలియదా? నీ తండ్రి హయామంలో ఎన్ని కలలకు భావాలు చెప్పాడో తెలియదా? నెబుకద్నెజరు మరి షడ్రకు మెషక్కు అబేద్నెగోల్ని అగ్ని గుండంలో వేసినప్పుడు జరిగిన అద్భుత కార్యాలు అతనికి తెలియదా అంటే తెలిసే ఉండొచ్చు, కానీ అతిశయం. దానియేలు నువ్వేనా? తన రాజ్యంలో అంత గొప్ప జ్ఞానం కలిగిన దానియేలు ఉన్నాడు అనేటువంటి విషయము అతనికి తెలియకపోవటం ఆలోచించవలసిన విషయము. యెహోవాని ఎరుగుని తరము, యేసేపు తెలియని రాజు ఒకడు వచ్చాడు, తెలియదంట అతనికి. ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నాడండి తన తాతగారి హయాంలో. దానియేలు అలా వచ్చాడు. దానియేలు వచ్చి అన్నాడు కదా, ఏంటి విషయం అని కనుక్కున్నప్పుడు, ఈ భాష, ఈ చేవ్రాత రాసినటువంటి గోడపోయేద రాయబడినటువంటి ఈ భాషకి అర్థం ఏంటి? నాకు తెలియట్లేదు. ఒకవేళ నువ్వు కనుక చెప్పావంటే నిన్ను 3వ రథాన్ని ఎక్కిస్తాను, నీకు చాలా బహుమానాలు ఇస్తానని రాజైన బెల్షస్సరు దానియేలుకి చెప్పాడు. 3వ రథం అని ఎందుకు అన్నాడంటే అప్పటికే తన తండ్రి బ్రతికి ఉన్నాడు. తన తండ్రి బ్రతికి ఉండగానే ఇతను రాజుగా ఎక్కాడు. తండ్రికి ఒక రథము, ఇతనికి ఒక రథము, దానియేలుకు ఒక రథం. ఆ యొక్క చేవ్రాత భావం చెప్పినటువంటి వ్యక్తికి ఒక రథం అన్నమాట. 3 రథాలు, నేను 3వ రథం మీద ఎక్కిస్తానన్నప్పుడు దానియేలు అన్నాడు కదా, నాకు ఏ బహుమానాలు అవసరం లేదు, నీ బహుమానాలు నీ వద్ద పెట్టుకో. బెల్షస్సరు రాజుని పేరుతో పిలిచినాడు. ఓ బెల్షస్సరు, నువ్వు ఎంత పనికి ఒడిగట్టావు, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపకరణంలో మందు పోసుకొని త్రాగుతావా? ఎంత అతిశయము నీకు! దేవుడిని మర్చిపోయావా? నీ తాతగారి హయామంలో దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు, అవన్నీ నువ్వు మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు తాగుతూ తూలుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. కాబట్టి ఈ చేతి యొక్క రాత భావం ఏమిటి అంటే మెనే టెకెల్ ఉపార్సిన్, లెక్క చూచి ప్రభువుని యొక్క లెక్కలు తేల్చినప్పుడు ఆ యొక్క త్రాసులో నువ్వు తేలిపోయావు. మెనే 2 సార్లు రాయబడి ఉందండి. ఒక మాట 2 సార్లు రాయబడి ఉందంటే ఆ మాటకి అర్థం ఏంటండి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అని. మెనే లెక్క చూచి త్రాసులో నేను నిలబెట్టినప్పుడు నువ్వు తేలిపోయావు. దేవుని చేతిలో నుండి నువ్వు తేలిపోయావు. నీ పాపం పండింది. ఈ రాత్రికాల సమయంలోనే నువ్వు చస్తావు. నీకు కాలం మూడింది. నీ ప్రాణము పోయే సమయము దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని అతను చెప్పాడు. దేవుడు కూడా అండి తెలియక 2 విషయాలు ఉంటాయి దేవుని దృష్టిలో. తెలియక చేసిన పాపానికి దేవుడు క్షమాపణ ఇస్తాడు. తెలిసి చేసినటువంటి పాపానికి దేవుని యొద్ద క్షమాపణ ఉండదు. దావీదు బెర్షబాతో పాపం చేసినప్పుడు తను పాపం చేస్తున్నానని తనకు తెలియదండి. దావీదుకి ధర్మశాస్త్రము తెలుసు. ఎంతో జ్ఞానం కలిగినవాడు, దేవునికి లోబడేవాడు, దేవుని హృదయానికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు దావీదు. అటువంటి దావీదు మరి బెర్షబా విషయంలో పాపం చేసేటప్పుడు తెలియదా అండి? అన్నీ తెలిసే చేశాడు. సౌలు తన చేతికి
దొరికినప్పుడు సౌలుని చంపకుండా సౌలు యొక్క వస్త్రమును మాత్రమే కోసుకొని వెళ్ళాడు. శత్రువు చేతికి అందినా కూడా చంపకుండా వదిలేంత సంస్కారం కలిగినవాడు, ఎంతో నీతి కలిగినటువంటి దావీదుకి పరాయి వాని భార్యని ఆశించకూడదు అనేటువంటి నీతి తెలియదా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా తెలుసు. ఒక్కసారి చూశాడు, తప్పులేదు. రెండవసారి చూశాడు, పాపము చేశాడు, ఉరియాను చంపించాడు. దేవుడు అతనితో అంటాడు కదా, ఇక నుంచి నీ ఇంట్లో మరణం, ఇక నుంచి యుద్ధములు, నీ 4 కొడుకులు చనిపోతారు. ఏనాడైతే అతను పాపము చేశాడో దావీదుకి ఇంకా మనశ్శాంతి లేదండి. వరుసగా కుటుంబ కలహాలు, 4 కొడుకులు చనిపోవటం వరుసగా రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దావీదు తెలిసి చేశాడు. తెలిసి చేసినటువంటి పాపానికి దేవుని యొద్ద క్షమాపణ ఉండదు. భక్తులు చేసేటువంటి వాటికి తెలిసో తెలియకో, లేకపోతే తెలియకుండా అన్యులు, లేకపోతే దేవుని ఎరుగని వారు పాపం చేశారంటే దేవుడు క్షమాపణ ఇస్తాడేమో, కానీ చేసేటువంటి విషయాలకి దేవుని యొద్ద క్షమాపణ దొరకదు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించకపోతే బ్రతకటం అనవసరం అండి. మనం దేని కొరకు బ్రతుకుతున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఎంత బాగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. తాగుతా ఉన్నాడు, తూలాడు, చేతి పనులతో చేయబడిన దేవతలను మొక్కాడు, స్త్రీలతో ఆనందంగా గడిపాడు. అంతవరకు ఆగిపోయి ఉంటే బాగుండేదేమో. దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణములు గుర్తుకొచ్చినాయి. దోచుకొని వచ్చినటువంటి ఉపకరణాలు, బంగారు ఉపకరణాలు అతని దృష్టికి గుర్తుకొచ్చాయి. అవి తీసుకొని వచ్చి ఆలయంలో పరిశుద్ధంగా ప్రతిష్ఠించబడినటువంటి ఉపకరణాలలో మందు పోసుకొని త్రాగాలని ఒక తుచ్చమైన భయంకరమైనటువంటి ఆలోచన అతని మైండ్లో వచ్చింది. అవి తెప్పించుకొని ఎప్పుడైతే అందులో మందు పోసుకొని త్రాగాడో వెంటనే దేవుని యొక్క చెయ్యి వచ్చి గోడ మీద రాసిందండి. రాసినప్పుడు దానియేలు వచ్చి ఆ యొక్క చేవ్రాత భావాన్ని అతనికి వివరించి ఉన్నాడు. ఆ రాత్రి అతను మరణించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వారేం చేశారంటే, మాదియా పార్షికులు యూఫ్రటీస్ నదిని మళ్లించి, నీటిని మళ్లించి సొరంగం గుండా వేసుకున్నటువంటి మార్గాన్ని త్రవ్వి, స్వరంగ మార్గాన్ని త్రవ్వి దానిలో గుండా వచ్చేసి బెల్షస్సర్ని, వారి అనుచరులను, ఆ బబులోను సామ్రాజ్యం మొత్తాన్ని ఆ రాత్రి కూలగొట్టడం, అంతము చేయటం. ఆ సమయంలోనే వెంటనే బెల్షస్సరు ముక్కలు ముక్కలుగా చంపబడటం. అటువంటి సమయంలో మరి యొక్క రాజ్యాన్ని దేవుడు ఎంచుకున్నట్టు చూడవచ్చు. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది, ప్రతిమ కనపడింది, బంగారు శిరస్సు కనపడింది. ఆ ప్రతిమకు బంగారు శిరస్సు కనపడింది. ఆ బంగారు శిరస్సే బబులోను వారు అయితే చేతులు ఉదరము, చేతులు ఛాతీ వచ్చేసి మాదియా పార్షికులు. ఆ రాత్రే బెల్షస్సరు పాపము చేసి ఎప్పుడైతే దేవుని చేతిలో, జీవము కలిగిన దేవుని యొక్క చేతిలో పడ్డాడో, మరణం అయ్యాడో, ఆ రాత్రి సమయంలోనే ఆ యొక్క టైంలోనే బబులోను సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది. రాజు చంపబడ్డాడు, బబులోను ఆక్రమించుకొనబడింది. మాదియా పార్షికులు వెంటనే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మరొక రాజ్యపాలన వెండి విగ్రహంలో నెట్టి ప్రతిమలో ఉన్నటువంటి పార్ట్, చేతులను చెస్ట్ భాగం, ఈ పార్ట్ యొక్క పరిపాలన అప్పుడే ప్రారంభించబడి ఉన్నది. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరుతో మొదలై బెల్షస్సరుతో ముగించబడినది. దేవుని చేతిలో పడటం చాలా దారుణంగా ఉంటుందండి. 4 గోడల మధ్య ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు?
10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ఇష్టముగా ఉందా, దేవునికి ఆయాసకరముగా ఉందా? జాగ్రత్త. దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు? దేవుని యొక్క చేతిలో న్యాయమైన త్రాసు ఉందంటాడు. యోబు యథార్థ ప్రవర్తన కలిగి నేను జీవించినా కూడా దేవుని యొక్క చేతిలో న్యాయమైనటువంటి త్రాసు ఉంది. నిన్ను తూస్తుంది. తూసినప్పుడు పైకా కిందగా తేలిపోవటమా, బరువుగా ఉండటమా? ఏంటి నీ జీవితం అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం ఆలోచన చేస్తే అక్కడ మరి దేవుని యొక్క న్యాయమైన పీఠము ఉంది. న్యాయమైన పీఠము ముందు మనందరము కూడా నిలబడవలసిన అవసరం ఉంది, అంతము ఉంది. దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు. ప్రతివాడు తన యొక్క క్రియల చొప్పున తీర్పులోనికి వస్తాడు. దేవుడు తీసుకొని వస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ రాసిపెట్టి ఉంచాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూచినట్లయితే అక్కడ, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి దాని యొక్క ప్రతిఫలము అనుభవించక తప్పదు. దేవుని యొక్క క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిందే. మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా కూడా దేవుని యొక్క న్యాయమైన పీఠం ముందు మనల్ని ప్రవేశపెడతారు భౌతికంగా చనిపోయిన తర్వాత. అప్పుడు ఎవని క్రియల చొప్పున వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ కూడా నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము అంటాడు. చూడండి, చాలామంది క్రైస్తవులు ఉపవాసాలు చేస్తారు, ఇంకా భక్తి శ్రద్ధలు కనపరుస్తారు, బైబిల్ చదువుతారు, ఎన్నోసార్లు బైబిల్ని పూర్తి చేస్తారు, ఎంతో వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ వారి నోటికి మాత్రం పని చెప్పేవారిగా ఉన్నారండి. నీ దేహానికి శిక్ష పడేటువంటి అంత గొప్ప పని నీ నోటికి చెప్పొద్దంటున్నాడు. అంటే నాలుక చిన్నదే అయినా ఆ చిన్న నాలుకంట మానవుని అగ్నికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినది. నోటి చేసేటువంటి పాపం వల్ల మనిషి నరకానికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. నీ దేహం అంతటికి శిక్ష పడే అంత పని నీ నోటికి ఎందుకు చెప్తావు? అన్నీ చేస్తారండి భక్తి జీవితంలో, అన్నీ చేస్తారు, కానీ మరేం చేస్తారంటే నోటితో పాపం చేస్తారు, నోటితో అనరాని మాటలు అంటారు, బూతులు మాట్లాడతారు, ఎదుటి మనిషిని గాయపరిచి చిత్రహింస పెట్టేటువంటి మాటలు నోటితో మాట్లాడి తీర్పులోనికి వస్తారు. దేవుడు ప్రతి మాటకు తీర్పు ఇస్తాను అని ఎంతగానో చెబుతున్నాడు. మంచివైనను చెడ్డవైనను నేను తీర్పులోనికి తీసుకుని వస్తాను అంటున్నాడు. ఈ యొక్క వాక్య భాగము ద్వారా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీ లెక్కలు చూసినప్పుడు నువ్వు న్యాయమైన త్రాసులో తేలిపోతావా, తూగుతావా? దేవుడు అన్నింటినీ లెక్కిస్తాడండి. నీ తల వెంట్రుకలను లెక్కించగలిగినటువంటి దేవుడు ఆయన. ఆకాశ నక్షత్రములు మనం లెక్కించలేము, కానీ దేవుడు లెక్కించగలిగిన వాడు. నీ అడుగు జాడలను లెక్కించే దేవుడు, నీ తలంపులను లెక్కించే దేవుడు, అన్నీ ఎరిగినటువంటి దేవుడు. దావీదు మహాభక్తుడు అంటాడు కదా, ప్రభువా, దేవా, ఆకాశమునకు ఎక్కిపోతే నువ్వు అక్కడున్నావు, రెక్కలు కట్టుకొని పాతాళానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు అంటే పాతాళము కూడా దేవుని కనులకు తేట తెల్లగా కనపడుతుందండి. ఆకాశము మొత్తం పరిశీలన చేయగలిగిన దేవుడు ఆయనే కదా సృష్టించింది. తన సృష్టిని
మరి ముఖ్యంగా తన రూపంలో ఉన్న మానవుని సృష్టించాడు. తన క్రియలు, తన తలంపులు, తన చూపులు, తన అడుగు జాడలు ఎరిగిన దేవుడు మనల్ని వాచ్ చేస్తున్నాడు. మన క్రియలను కనిపెడుతున్నాడు, నిన్ను లెక్కిస్తున్నాడు. నువ్వు చేసే పని అన్నింటినీ కూడా చీకటిలో చేసినా, వెలుగులో చూసిన, చీకటిలో చేసినా, ఎందులో చేసినా కూడా నీ యొక్క పాపమును లెక్కించే దేవుడు, నీ ప్రవర్తనను మొత్తం రాసిపెట్టే దేవుడు, న్యాయపీఠం ఎదుట నిన్ను నిలబెట్టే దేవుడు ఒకడు ఉన్నాడని నువ్వు గమనిస్తున్నావా? ఏమైందిలే, ఏం పాపం చేస్తే ఎవరు చూడొచ్చారు ఏంటంట, 4 గోడల మధ్య చేస్తే ఎవరైనా చూసారా ఏంటి? యోసేపును ఎవరు చూడలేదండి. యోసేపు కాపలా ఎవరు లేరు. కానీ ఆ పొతీఫర్ భార్య అతనిని కోరుకున్నప్పుడు అతను తన దేవునికి నీతిగా, న్యాయముగా నడుచుకున్నాడు. కానీ అతని లోబడనే లేదు. ఈరోజు నీ తలంపులు లెక్కిస్తాడు, నీ ఆలోచనలు లెక్కిస్తాడు, నీ అడుగు జాడలు లెక్కిస్తాడు, నీ తల వెంట్రుకలను లెక్కిస్తాడు. నీ యావత్తు ఆలోచన మొత్తము కూడా ఆయన లెక్కిస్తున్నాడు. ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు? పాపభరితంగా ఉన్నాయా? న్యాయంగా ఉన్నాయా? ఏం ఆలోచిస్తున్నావు? క్రియలలో పాపం ఉందా? అన్యాయంగా నడుచుకుంటున్నావా? నీ లెక్కలు చూసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ రాత్రి కాల సమయంలోనే, ఆ రోజే బెల్షస్సర్ యొక్క లెక్కలు దేవుడు ముగించి ఉన్నాడండి. ఎందుకు ముగించి ఉన్నాడు? పరిశుద్ధ ఉపకరణములలో త్రాగటమా, జీవము కలిగిన దేవుని చేతిలో పడటమా? దేవుని చేతిలో పడటం అంటే ఆ జీవితం అంత దౌర్భాగ్యంగా, దుర్బలంగా ఉంటుందంటే ఇంకా లేదు. ఆ సమయంలోనే బెల్షస్సర్ని దేవుడు మొత్తాడు. మాదియా పారిషులు వచ్చి అతని చరిత్ర ఆధారముగా మనం చదివినట్లయితే, ఆ రాత్రి సమయంలోనే వాళ్ళు లోపలికి రావటం, ఆ గోడలోంచి సొరంగ మార్గంలో నుండి వారు లోపలికి రావటం, ఆ సమయంలోని బెల్షస్సర్ రాజు ముక్కలు ముక్కలుగా చంపి పారవేయబడటం, రాజ్యాన్ని ఆక్రమించుకొనటం, ఇవన్నీ కూడా దేవుడు జరిగించినట్లు చూడొచ్చు. ఎందుకు జరిగించాడు? ఆ సమయంలోనే బెల్షస్సర్ యొక్క లెక్కలు ముగించేశాడు. దేవుని దృష్టికి పాపం చేశాడు, జీవం కలిగిన దేవుని చేతిలో పడ్డాడు. కొందరండి నోటితో పాపం చేస్తారు కదా, భయంకరమైన పాపం, దూషణ మాటలు, వ్యతిరేకమైన మాటలు, బూతులు మాట్లాడుతుంటారు. చూపుల ద్వారా పాపం చేస్తారు, ప్రవర్తన ద్వారా పాపం చేస్తారు. ఈ సమయంలో ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రకారంగా దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, లెక్క చూచి మెనే టెక్కేలో పారిసి లెక్క చూచి నిన్ను త్రాసులో ఉంచితే తేలిపోవటమా, లేకపోతే దేవుని లెక్కలకు సరిపోవటం? మనం ఆలోచించుకోవాలి. మనకు ఒక చక్కటి పాట కూడా ఉంది కదండి, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. నిన్ను న్యాయాధిపతి ఏలుబడి చేయడానికి రెడీగా ఉన్నాడు. నీలానికి దేవుని యొద్ద న్యాయమైన పీఠం ఉంది. ఆ న్యాయమైన పీఠము ముందు నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీ క్రియల చొప్పులన్నింటిన కూడా నీకు లెక్క ఉంది. లెక్క చూచి ఆ రోజు దానియేలు చెబుతాడు కదా, లెక్క చూడగా దేవుని త్రాసులో నువ్వు తేలిపోయావు, అయిపోయింది నీ పని. బెల్షస్సరు నీ యొక్క తాత, నీ తండ్రి హయామములో దేవుడు గర్వపడినటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడో నీకు తెలియదా? తెలిసి చేసిన పాపానికి దేవుడు శిక్ష వేస్తాడండి. తెలియక చేసిన, అన్యులు దేవుని గురించి తెలియని వారు చేసిన దేవుడు క్షమిస్తాడు. కానీ నీకు తెలియదా? నీ తండ్రి హయామంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో నీకు తెలియదా? నీ తండ్రి నెబుకద్నెజరు చేసినటువంటి అతిశయం, గర్వమును బట్టి
గడ్డి మేపించాడే నీ తాతగారిని. అటువంటి విషయాలు నీకు తెలియదా? చరిత్రలో ఎంత పాపానికి ఒడిగట్టావు, జీవము కలిగిన దేవుని చేతిలో పడ్డావు. ఈ సమయంలోని దేవుణ్ణి లెక్కలు చూశాడు. లెక్కలు చూసినప్పుడు త్రాసులో నువ్వు తూగలేదు, తేలిపోయావు. నీ పని అయిపోయింది, నీ రాజ్యం పని అయిపోయింది. బబులోను సామ్రాజ్యం ఆ రాత్రితో, ఆ యొక్క రోజుతోనే అంతము అయిపోయిందండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజే ఈ సమయంలోనే నీ యొక్క జీవితానికి దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టి నీ లెక్కలు చూడటం ప్రారంభిస్తే, తాచులో న్యాయమైన త్రాసులో కాటాలో తూగటమా తేలిపోవటమా? గడ్డి పరకలాగా తేలిపోతావా, తూగుతావా? నీ లెక్కలు దేవుడికి సరిపోతున్నాయా? ఎట్లా పడితే అలా జీవించటం. ఎవరు అడిగారులే, ఎవరు చూస్తారులే మనల్ని, ఎవరు చూడగలుగుతారు? ఎవరు చూడట్లేదు. నేను ఏ పాపం చేసినా కూడా ఎవ్వరు చూడరు నన్ను అనేటువంటి అతిశయం, గర్వంతో నువ్వు తొలతూగుతూ పాపానికి దాసుడు అయిపోయి జీవిస్తున్నావేమో. జాగ్రత్త. నీ లెక్కలు చూసేటువంటి దేవుడు ఒకరు ఉన్నారు. ఆయనే జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడు నీ లెక్కలు చూసినప్పుడు, నీ పాపాలు ఎక్కువైనప్పుడు నువ్వు నరకానికి వెళ్ళక తప్పదు. దేవుని కొరకు జీవిస్తే పరలోకము ఉంది. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే పాతాళము ఎదురు చూస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనందరికీ తీర్పు ఉన్నది అనేటువంటి దృష్టితో మనము జీవించాలి. మనం బ్రతికినంత కాలం దేవుడు మనకు ఒక తీర్పు దినాన్ని ఉంచాడు. ఆ రోజున నా లెక్కలు చూసినప్పుడు దేవునికి నేను సరిపోతానా, దేవుడు రాజ్యానికి వెళతానా అనేటువంటి ప్రశ్న వేసుకొని మన ప్రవర్తనను సరిచేసుకొని ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని కోరుతూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన మా లెక్కలు మీరు చూసినప్పుడు నాయన, మీ యొక్క చేతిలో న్యాయమైన త్రాసు ఉన్నప్పుడు, న్యాయమైన పీఠం ముందు మేము నిలబడినప్పుడు నాయన మా లెక్కలు నాయన మీకు సరిపోతాయా? మీకు నచ్చిన విధంగా మేము జీవిస్తున్నామా, లేక మీకు ఆయాసకరమైనటువంటి జీవితాలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో ఉంటున్నాయా? వారి యొక్క జీవితాలను సరిచేసుకొని ప్రభువా నీ లెక్కలకు సరిపోయే బిడ్డలుగా వారు జీవించుటకు ఇహలోకములో నాయన తండ్రి న్యాయమైన త్రాసుకు న్యాయమైన పీఠము మీ ఎదుట ఉన్నదని అయా వాక్య భాగము మాకు సెలవిస్తుండగా నాయన ఆ యొక్క న్యాయమైన పీఠం ముందు నిలబడబోయే ముందు వరకు నాయన తండ్రి మా యొక్క జీవితాలను మేము సరి చేసుకొని ముందుకు నడిచే వారంగా ఉండాలని కోరుకుంటూ యేసు నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.